ఎల్వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. అప్పుల పరుగులో ఏపీ ఫస్ట్. చంద్రబాబు సర్కార్ కి నిజంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏమో కానీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ అప్పులు అనే దానికి ఒక అవార్డు ఇవ్వచ్చు. అమరావతి అన్స్టాపబుల్ ఏమో గానీ అప్పుల్లో అన్స్టాపబుల్ అనే ఒక అవార్డు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వచ్చాము. ఈ సర్కార్కి ఎంత దుర్మార్గం అంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద 13 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అని చెప్పి దుష్ప్రచారం చేసి అప్పు చేశారని చెప్పి దుష్ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు. వాస్తవంగా 3,20,000 కోట్ల రూపాయలు మాత్రమే నాడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేస్తే దాన్ని 14 లక్షల కోట్లు 15 లక్షల కోట్లకి పెంచి ప్రజల మెదళ్లలో విష బీజాలు నాటి అధికారంలోకి వచ్చిన వీళ్ళు ఈ 2 సంవత్సరాల్లో సంక్షేమం ఎక్కడుందో తెలియదు, అభివృద్ధి ఎక్కడుందో తెలియదు. ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు, ఫీజు రియంబర్స్మెంట్ కి డబ్బులు లేవు, పోర్టులు కట్టడానికి డబ్బులు లేవు, మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులు లేవు, ఫిషింగ్ హార్బర్లు కట్టడానికి డబ్బులు లేవు, కొత్తగా ఉద్యోగాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, ఆర్టీసీలో కొత్త బస్సులు కొనడానికి డబ్బులు లేవు, సంక్షేమ పథకాలకి డబ్బులు లేవు. కానీ వీళ్ళు చేసిన అప్పు ఏంట్రా అంటే, కాగ్ ఆర్బీఐ నివేదిక గణాంకాల మేరకి బడ్జెట్ లోపలప్పు 1,80,603 కోట్ల రూపాయలు, గ్యారంటీ అప్పులు 1,12,504 కోట్ల రూపాయలు, అమరావతి పేరుతో చేసినటువంటి అప్పులు 47,387 కోట్ల రూపాయలు, వెరసి 3,40,494 కోట్ల రూపాయల అప్పు కేవలం 23 నెలల్లో వీళ్ళు చేసి పడేశారు. మళ్ళీ ఈ రోజు అప్పుగా మరో 4,600 కోట్ల రూపాయలు అప్పుకెళ్తా ఉన్నారు. అమరావతి పేరుతో మరో 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు ఏడీబీ దగ్గర నుంచి తీసుకురావడం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉన్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా అంత సంక్షేమం చేసి గ్రామ గ్రామాన్ని అభివృద్ధి చూపించి మెడికల్ కాలేజీలు, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు అంటూ ఆయన చేసిన అప్పు 3,20,000 కోట్లు అయితే ఆర్థిక విధ్వంసం జరిగిందని ప్రచారం చేశారే. మరి ఇవేమీ లేకుండా కేవలం 23 నెలల్లో జెట్ స్పీడ్ తో జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ అప్పు చేస్తే మరి ఇప్పుడు ఆర్థిక విధ్వంసం కావట్లేదా? సోమాలియా కావట్లేదా? సుడాన్ కావట్లేదా? సర్వనాశనం కావట్లేదా రాష్ట్రం ఆర్థికంగా అనేది కూడా వాళ్ళే సమాధానం చెప్పాలి. వాళ్ళ విధానాలు ఎలాంటివో ప్రజలు కూడా ఒక్కసారి వివేకంతో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ.